నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఓటు వేసే ముందు పార్టీల గత చరిత్ర తెలుసుకోవాలన్న సీఎం కేసీఆర్. కాంగ్రెస్ గెలిస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టేనని విమర్శ. 35 మందితో కూడిన మూడో జాబితాను ప్రకటించిన బీజేపీ హైకమాండ్. అంబర్పేట నుంచి కృష్ణా యాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి పోటీ. హైదరాబాద్ లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి కేటీఆర్. ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని స్పష్టీకరణ. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి కాకుండా కుట్రలు చేస్తున్నారన్న బండి. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు కులగణన చేయలేదని నిలదీత. అనుమతులు లేకుండా హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు. 2 గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు. కేంద్రం హ్యాకింగ్ ప్రయత్నిస్తుందని అలర్ట్లు పంపిన యాపిల్. ఫోన్ హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన కేంద్రం. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పార్టీల చరిత్ర, నడవడిక, దృక్పథం గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కైలాసమాటలో పెద్ద పాము మింగినట్టు అవుతుందన్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మార్చి తరువాత సన్న బియ్యమే పంపిణీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రావడంతో ఇక్కడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆందోళన చెందవద్దని, ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక కాంగ్రెస్ వాళ్లు కత్తులతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ల దాడిలో కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం తప్పిందన్నారు. ఇప్పటి వరకు తమ పాలనలో రాష్ట్రం శాంతియుతంగానే ముందుకు వెళ్లిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే 2 జాబితాలను కమలం పార్టీ వెల్లడించింది. థర్డ్ లిస్టులో కూడా బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చేయి చూపించింది. ఇటీవలే బీజేపీలో చేరిన కృష్ణ యాదవ్కు అంబర్పేట టికెట్ కేటాయించింది. సినీ నటుడు బాబు మోహన్కు ఆందోళన నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆసిఫాబాద్ నుంచి అజ్మీరా ఆత్మారాం నాయక్, బాన్సువాడ నుంచి ఎండల లక్ష్మీనారాయణ, మంతని నుంచి చందుపట్ల అనిల్ రెడ్డి, బోధన్ నుంచి వద్ది మోహన్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి, జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి పూసరాజు, పరిగి నుంచి మారుతి కిరణ్, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాసరెడ్డి, ఉప్పల నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామరంగారెడ్డి, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేనతో పొత్తు విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎన్ని స్థానాలు, ఏ స్థానాలు అనేది స్పష్టం కాలేదు. ఇక వచ్చే నెల 3న మరోసారి విజయం సాధించి సక్సెస్ మీట్ జరుపుకుందామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పార్కు హయత్లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపుత్జీ పల్లోంజీ కంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. గిరిపుత్రులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు. ఎస్టీ ఆంధ్ర పెన్షన్స్ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతామని కేటీఆర్ చెప్పారు. ఎల్లారెడ్డి మండలంలో 3 దళిత బంధు లబ్ధిదారులు రైస్ మిల్ పెట్టుకున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ కు ఏనాడు ఓబీసీ కులగణన చేయాలని ఆలోచన చేయలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడ ప్రమాదంలో పట్టడంతో ఇప్పుడు ఓబీసీల జపం చేస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ అప్పుడు కులగణన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి 2% ఓట్లు కూడా రావని, అలాంటి పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని రాహుల్ గాంధీ చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మొన్న మంత్రి కేటీఆర్, నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి కాకుండా చేసే కుట్రలు సాగుతున్నట్లుగా తెలుస్తోందన్నారు. బీసీలకు రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పి ఆ తర్వాతే ఓబీసీల ఓట్లు అడగాలని బండి డిమాండ్ చేశారు.
ఇక అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 531/2023 కింద కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సిపి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 2 గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడు సహా పలువురుపై కేసులు నమోదు చేశారు. సుమారు 400 మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టై అనారోగ్య కారణాలు చూపించి తాత్కాలిక బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ర్యాలీ చేపట్టడంతో నగరవాసులు నరకం చూశారు. అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ప్రధాన రోడ్లపై అడ్డదిడ్డంగా భారీ ర్యాలీ చేయటమే కాకుండా టీడీపీ శ్రేణులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఉల్లంఘించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్వేర్ చూపించినందుకు ప్రయత్నించిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఉన్న ఆధారాలేంటని వాటిని అప్పగించాలని కేంద్ర ఐటీ శాఖ ఈ నోటీసుల్లో పేర్కొంది. తన ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రతిపక్ష నేతలు శశి థరూర్, మహూవా మొయిత్రాలతో పాటు పలువురు నేతలు ఇటీవల ఆరోపించారు. మహూవా మొయిత్రా ఈ విషయంపై స్పీకర్కు ఓ లేఖ కూడా రాశారు. ఈ మేరకు యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన అలర్ట్ మెసేజ్లను మొయిత్రా బయటపెట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఈ అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు సమాచారం. ప్రతిపక్ష నేతల ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ మాట్లాడుతూ యాపిల్ కంపెనీ మొత్తం 150 దేశాల్లోని తన కస్టమర్లకు ఇలాంటి హెచ్చరిక సందేశాలు పంపించిందని వివరించారు. ఇలాంటి సందేశాలు ఒక్కోసారి పొరపాటును కూడా వస్తాయని చెప్పారు. ఈ విషయంపై యాపిల్ కంపెనీ వివరణ ఇచ్చిన తరువాత దర్యాప్తు చేస్తామని మంత్రి తెలిపారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BSA న్యూస్.